సో ఈ రోజు ఒక చిన్నారి చిచ్చు పిడుగు మనతో పాటు ఉందన్నమాట. కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది 4 yearsకే వరల్డ్ రికార్డ్ కూచిపూడిలో అందుకుందనమాట. ఎన్నో సర్టిఫికెట్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. వరల్డ్ రికార్డ్లోకి వెళ్ళావు కదా నువ్వు, నీకు ఎట్లా అనిపిస్తుంది మరి? హ్యాపీ అనిపిస్తుందా? ఎన్ని నిమిషాలు చేసినావు డాన్స్? 9 minutes. అవునా? నీకు వచ్చింది కదా, మరి థ్యాంక్స్ చెప్పవా? అట్లనే బొమ్మ కూడా వేసింది. స్కూల్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? మనీట ఎరాడ్డ ఎలాగటనా? ఏంట్రా అది, నాకు అర్థం కాలే. ఎరాడ్డ దేవుడు తెలుసా నీకు? తెలుసు. ఏం పేరు? అమ్మవాడు. అమ్మవారా? నువ్వు అమ్మవారిలానే ఉన్నావు సేమ్. గిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందనుతే వీడు వరవిన్యసి రోసి నివాసి విష్ణువు వాసిని విష్ణువుతే బలవట్టి వేసిటి టంటటు తుమ్మిడి తూరితవే జయ జయ హేమని చాసుర వడ్డి రమ్యట వర్తిని జయసుదే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు ఒక చిన్నారి చిచ్చు పిడుగు మనతో పాటు ఉందన్నమాట. 4 yearsకే వరల్డ్ రికార్డ్ కూచిపూడిలో అందుకుందనమాట. ఎన్నో సర్టిఫికెట్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఈరోజు తన టాలెంట్ని మనందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా చూపించడానికి మనతో పాటు ఉందన్నమాట. సో ఈరోజు స్టూడియోకి వచ్చింది. ఎంత క్యూట్గా రెడీ అయింది అని అంటే నిజంగా బుట్ట బొమ్మలా ఉంది. సో దిష్టి ఎవరు పెట్టకండి మా పాపకి, ఓకే? దిష్టి ఎవరు పెట్టొద్దు. దిష్టి ఎట్లా తీస్తుంది? ఇట్లా తీస్తుందా? నాకు తీస్తావా? తీస్తావా? నీ పేరేంటి? ఆశ్రిత. ముద్దు పేరు? ముద్దు పేరు ముద్దు. మమ్మీ ఏమని పిలుస్తారు నిన్ను? ఆద్య అని పిలుస్తారా? ఆశ్రిత కదా నీ పేరు, మరి ఆద్య ఏంటి? మార్చారా? ఎందుకు? పెద్దగా ఉందా ఆశ్రిత? చిన్నగా ఆద్య ఉంది కాబట్టి. నాన్న ఏం పిలుస్తారు? నాన్న ఏం పిలవరా? ఎందుకు? ఉట్టిగానే. నాన్న నిన్ను ఏమని పిలవరు? ఏమని పిలవరా? ఆద్య అని పిలుస్తారా? ఓకే. సో నువ్వు స్కూల్కి వెళ్తున్నావా మరి? ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ ఎన్ని సంవత్సరాలు చదువుతారు? తెలీదా? మమ్మీ రోజు పంపిస్తే రోజు వెళ్తావు స్కూల్కి. హాలిడే ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు వచ్చేసినాయి. ఈ హాలిడేస్ ఏం హాలిడేస్ అంటారు? స్కూల్కి పోవద్దు హాలిడేస్. సమ్మర్ హాలిడేస్ కాదండి ఇవి. ఈరోజే మా ఆద్య పాప చెప్పింది, ఇవి స్కూల్కి పోని హాలిడేస్. అవునా? మ్యాంగోస్ తిన్నావా? మామిడికాయలు తిన్నావా బాగా? ఏమి ఇష్టం నీకు? మధ్యలో ఏందో చెప్పినావు. మ్యాంగో, వాటర్ మిలన్, తర్వాత దోసకాయ. ఇంకా టమాటో. ఉత్తి టమాటా తింటావా? ఓకే. సారీ సార్, మా ఎవరికి తెలియక మేము వంట చేసుకొని తింటాను. ఓకే, నెక్స్ట్. స్వీట్ కార్న్ ఇష్టమా? అంతే. మా ఫ్రెండ్ కూడా అంతే ఇష్టం. మీ ఫ్రెండ్కి కూడా అంతే ఇష్టం. మీ ఫ్రెండ్ ఎవరు? లాస్యానా? నీతో పాటు స్కూల్కి వస్తుందా? వాళ్ళు కరీంనగర్, మేము సిద్దిపేట. మీరు సిద్దిపేట? అమ్మో, అంత పెద్ద పేరు గుర్తు పెట్టుకున్నావుగా. తను ఎట్లా మరి నీకు ఫ్రెండ్ అయింది? నాకు పరిచయం అయింది. ఎట్లా అయింది? తెలియకుండా ఎట్లా పరిచయం అవుతారు? ఇప్పుడు నేను ఎట్లా పరిచయం అయినా?
నేను నీతో మాట్లాడిన కాబట్టి నువ్వు నాతో మాట్లాడినా కాబట్టి పరిచయం అయినా. మరి తను ఎట్లా అయింది? సేమ్ నాతో మాట్లాడింది కాబట్టి పరిచయం అయింది. సేమ్ నీతో మాట్లాడింది కాబట్టి పరిచయం అయింది. మరి ఫ్రెండ్ ఎట్లా అయింది? ఫ్రెండ్ ఇద్దరం ఫ్రెండ్స్ చేస్తున్నాం. ఎట్లా? ఇట్లా. మరి ఇప్పుడు మన ఇద్దరం కూడా ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్సా? మరి నా పేరేంటి? తెలియదు. ఇందాక చెప్పినా కదా. మర్చిపోయినా. మర్చిపోయినావా? నా పేరు మధు. గుర్తుపెట్టుకుంటావా? చెప్పు ఒకసారి. మధు. మధు. నేను ఏం చేస్తున్నా? నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఎవరిని? నన్ను. మరి అల్లవరు? గెస్టా? ఆహా, బొమ్మ. బొమ్మనా? ఎందుకు తెచ్చుకున్నావు మరి? ఉట్టే చూపించడానికి. నాకు చూపించడానికా? మరి లాస్ట్కి ఇస్తావా అది? ఇస్తా. ఇది మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారా? ఎప్పుడు? ఎప్పుడో. ఎప్పుడు? నీ బర్త్డేకి ఇన్ని వస్తాయి కదా గిఫ్ట్స్. నీకు బాగా మంచి గిఫ్ట్, నచ్చిన గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? అమ్మ వాళ్ళ ఫ్రెండ్. అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారా? ఇదే. ఇదే ఇచ్చిందా? దాని పేరేంటి? దాని పేరు పెట్టలే? పెట్టలే. ఎందుకు? ఏం పేరు పెట్టినా అంటే క్యూటీ. క్యూటీయా? ఏ దొంగ, ఇందాక అది నేనే చెప్పా కదా, నేనే చెప్పా ఇందాక సోఫాలో కూర్చున్నప్పుడు. అమ్మ దొంగ. దానికి జుట్టు నువ్వే వేసినా? దాని ఫ్రాక్ మంచిగా ఉంది. నేనే వేసిన. నువ్వే వేసినా? స్నానం కూడా పోపిస్తావా? అదేం తింటది? అదా లిప్టిక్ పెట్టుకొని రెడీ అన్ని తింటది. లిప్టిక్ పెట్టుకొని రెడీ అయ్యి అన్ని తింటదా? ఓ తినాలంటే అవన్నీ పెట్టుకోవాలి, లేకపోతే తినద్దు. మరి మమ్మీ రెడీ అవుతుందా బాగా? అలా లిప్టిక్ పెట్టుంది, మేకప్ పెట్టుంది. అయ్యో, లిప్స్టిక్ పెట్టుకుంది, మేకప్ పెట్టుకుంది. ఇంకా మేకప్లో ఏమేమి పెట్టుకుంటారు? ఏంటంటే పౌడర్. మెల్లగా మెల్లగా స్లో పౌడరు. ఫెయిర్ అండ్ రాలీ. పౌడర్ పెట్టుకొని ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకోవాలి. ఫస్ట్ ఫెయిర్ అండ్ రాలీ, తర్వాత పౌడర్, తర్వాత ఐబ్రోస్. ఐబ్రోస్ 3. తర్వాత తాటిట. ఏంటది? తాటిట. తాటిట. కాటుక. కాటుక ఎక్కడ పెట్టుకుంటారు? కళ్ళకా? అమ్మో, నీ కళ్ళు పెద్ద ఉన్నాయి. ఒకసారి పెద్దగా చూడు. ఇంకా అమ్మో బాగున్నావు. ఓకే, తర్వాత లిప్స్టిక్. ఇంకా రింగ్స్. ఏంటవి? రింగ్స్. రింగ్సా? రింగ్స్ ఫింగర్స్కి ఉంటాయి కదా. మర్చిపోయినావా? మరి వీటిని ఏమంటారు? కమ్మలు. కమ్మలు. మరి ఇవి? నోస్. నోస్ ఇది. అవి తెలియదు. ఇవేంటి? తెలియదు. నోస్ రింగ్సా? ముక్కు పుడకనా? మరి ఎందుకు 2 తెలీదా? ఇక్కడ ఎందుకు దిష్టి చుక్కనా? బాగుంది. ఎవరు రెడీ చేశాను నేను ఇంత అందంగా? ఇట్లా అంటే గోడలా? అమ్మనా? మరి మమ్మీకి థ్యాంక్స్ చెప్పినావా? చెప్పినా. ఏమని చెప్పినావు? థ్యాంక్ యూ చెప్పలే. ఎందుకు చెప్పలేదు? చెప్పాలి కదా. మరి నేను ఇంత అందంగా రెడీ చేసిందిగా మమ్మీ. అమ్మా, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. నేను డాన్స్ క్లాస్కి ఎవరు పంపిస్తున్నారు? అమ్మనా? అమ్మ ఇష్టమా నీకు ఇష్టమా డాన్స్? నీకు ఇష్టమా డాన్స్ అంటే? ఏం నేర్చుకుంటున్నావు నువ్వు డాన్స్లో? క్లాసికల్, ఇంత కూచిపూడి, ఇంత చెప్పు. వెస్టర్న్. అమ్మ, మర్చిపోయినావా వెస్టర్న్? నీకేమి ఇష్టం? వెస్టర్న్లో ఏ పాట ఇష్టం? గోదావరి గట్టు మీద రామచిలుక. అందులో 2 ఉన్నారు కదా హీరో హీరోయిన్లు. ఎవరో తెలుసా? వెంకటేష్ మామ. వెంకటేష్ మామ తెలియదా? వెంకీ మామ తెలియదా? అయ్యో, మరి ఆయన పాటను నువ్వు డాన్స్ ఎట్లా చేస్తావు తెలియకుండా? పాట పడితే నేను చేస్తా. పాట వస్తే చేస్తావు అంతే, అది ఎవరిది అనేది సంబంధం లేదు. ఓకే, నీకు 9 minutes నువ్వు డాన్స్ చేసినావు కదా స్టేజ్ మీద, వరల్డ్ రికార్డ్లోకి వెళ్ళావు కదా నువ్వు. నీకు ఎట్లా అనిపిస్తుంది మరి? హ్యాపీ అనిపిస్తుందా? ఎన్ని మినిట్స్ డాన్స్ చేసినావు? 10 minutes. నేను 9 minutes అని చెప్పినా కదా ఇందాక. 10 minutes. మరి కాళ్ళ నొప్పులు రాలే? ఎందుకు మరి? ఇప్పుడు నేను 1 minute చేస్తేనే నాకు కాళ్ళ నొప్పులు వస్తాయి. మరి నువ్వు 9 minutes ఎట్లా చేసినావు? 5 minutes. 9 minutes కదా. ఎట్లా చేసినానా? మా ఫ్రెండ్స్ వాళ్ళ అది ఆసిన్ తోటి చూస్తుంటే వేసిన.
ఆహా, మీ ఫ్రెండ్స్ వల్ల హాస్ని ఉందా? హాస్ని ఎవరు? ఫ్రెండ్. ఫ్రెండా? నీకు స్కూల్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? 3. లాస్ట్ ఇయర్ కాకుండా పేర్లు చెప్పు. లాస్ట్ ఇయర్ కాకుండా 3 మెంబర్స్ నేమ్స్ చెప్పు. మనీట, ఎరాడ్డ, ఎర్రగడ్డనా? ఏంట్రా అది, నాకు అర్థం కాలే. ఎరాడ్డ, ఏంటి? యథార్థనా? ఓకే, అది సరే యథార్థ సరే, ఎర్రగడ్డ కాదు. ఓకే ఓకే, ఎవరన్నా ఇంటర్ కొట్టకుండా నన్ను. చెప్పు. అంతే. మరి 3 అన్నావు. గుట్టేనే. అబద్ధం చెప్పినావా? అబద్ధం చెప్పొద్దుగా. చెప్పొట్టు. మరి తప్పుగా గుట్టేనే చెప్పిన. ఊరికైనా అబద్ధాలు చెప్తారా? ఎన్ని రింగ్స్ ఉన్నాయి నీకు ఫింగర్స్ కి? 1 2 3 4. నాకు కూడా 4 ఉన్నాయి. ఏవి కౌంట్ చేయి. 1 2 3 4. నాకు వాచ్ ఉంది, నీకు వాచ్ లేదు. రాజుని పేరు నాకు ఇది ఉంది, ఇది దేవుడిది. దేవుడు తెలుసా నీకు? తెలుసు. ఏం పేరు? అమ్మవారి. అమ్మవారా? నువ్వు అమ్మవారిలానే ఉన్నావు సేమ్. ఏ అమ్మవారి ఇష్టం నీకు? దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి ఇష్టమా? మరి నీకు శ్లోకాస్ వచ్చా? నిజం చెప్పు దొంగ. ఎప్పుడో మర్చిపోయినా. ఎందుకు? అవి ఎప్పుడో చెప్పిండు వచ్చాడు. ఎప్పుడో చెప్పిండు అశోక్ సార్ కాబట్టి మర్చిపోయినావు. మమ్మీ చెప్పదా? చెప్పడు. అమ్మ తెలియదు. అమ్మకు కూడా తెలియదా? ఓన్లీ అశోక్ సార్కి తెలుసా? మరి అశోక్ సార్ ఇప్పుడు చెప్పలే? చెప్పలే. మర్చిపోవద్దు కదా అట్లా. మా ఇంటికి వస్తలే. మీ ఇంటికి వస్తలేడా? మరి కెమెరాని చూసి చెప్పు, అడుగు ఎందుకు వస్తలేవు అశోక్ మామ అని అడుగు. ఎందుకు వస్తలే అశోక్ సార్? అశోక్ సారా? ఎందుకు వస్తలేరు మా ఇంటికి అశోక్ సార్ అని అడుగు, గట్టిగా అడుగు. ఎందుకు వస్తలే అశోక్ సార్ మా ఇంటికి? రండి. రండి. నేను శ్లోకాలు మర్చిపోయినా? నేను చూడటం మర్చిపోయినా. మీ వల్లనే. మీ వల్లనే. ఓకే, వస్తాడులే ఇప్పుడు. మొత్తం మర్చిపోయినావు. పాటలు? ఏ పాటలు? ఏ పాటలు కూడా రావా? దేవుడి పాటలు రావా? సినిమా పాటలు వచ్చా? ఫోక్ సాంగ్స్ వచ్చా? నిజం చెప్పు, నీకు అన్ని అమ్మవారి సాంగ్. అమ్మవారి సాంగ్ వచ్చా? మరి పాడవా మా కోసం? అడిహిరి నందిది నందితవే విశ్వ వినోవిడి నన్నటుడే విడు వర విన్యసి రోసి నివాసి విష్ణువు వాసిని విష్ణువుటే బలవట్టి వేసిటి తంటటు తుమ్మిది టూరిట తుమ్మిది టూరిటవే జయ జయ హేమని చాసుర వడ్డి రమ్యట వర్తిని జయసుదే. సూపర్ వాడినావు. సింగర్ కూడా అవుతావా? సింగర్ కూడా అవుతావా? పాటలు పాడడం ఇష్టమా నిజంగా? ఇంత పాట కూడా వాడతా. ఇంకోటి ఏంటిది? శుద్ర బ్రహ్మ పరాత్మర రామ తాళా మఠ పరమేశ్వర రామ శేషతల్ప సుత నిశ్చిత రామ బ్రహ్మాజమద ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియముట విధివే నిటపర రామ శబరిత టపలా సతరామ హనుమచేవిట నిజ పర రామ సీతా ప్రాణ తారట రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ రాజా రామ శుద్ర బ్రహ్మ పరాత్మర రామ తాళా మఠ పరమేశ్వర రామ. చాలు, గొంతునొస్తుంది. సూపర్. ఎట్లా గుర్తుపెట్టుకున్నావు ఇవన్నీ? ఇవన్నా అట మేడం సాంగ్ శుద్ర బ్రహ్మ చెప్పింది. లాస్ట్ మా ఫ్రెండ్ నాటు అరే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంది చెప్పింది. ఇద్దరం మాడతాం. అవునా? ఇద్దరు పాడిర్రు, అట్లా గుర్తుపెట్టుకున్నావు అంతే, మర్చిపోవు ఇది. మరి రైమ్స్ స్కూల్లో రైమ్స్ నేర్పించారా? నిజం చెప్పు, నిజం చెప్పు. స్కూల్లో రైమ్స్ నేర్పించలేదా? ఎల్కేజీలో, నర్సరీలో? మీరు ఏ స్కూల్? శ్రీవాణియా? స్కూల్లో రైమ్స్ నేర్పించట్లేదా? ఎక్కడ? సిద్దిపేటలోనా? అడుగు సార్, నాకు ఎందుకు నేర్పించట్లేదు రైమ్స్ అని అడుగు. సార్ నాకు నేర్పిస్తారా రైమ్స్? యానిమల్స్ తెలుసా? నిజం చెప్పు. మరి నేను కొన్ని ఫొటోస్ చూపిస్తా, ఓకే? నువ్వు అది ఏ యానిమల్లో చెప్పాలి, పేరు చెప్పాలి, తర్వాత అది ఎట్లా అరుస్తుందో చెప్పాలి. ఎట్లా అరుస్తుందో? డాగ్ ఎట్లా అరుస్తుంది? డాగ్
బోబో క్యాట్ మియా. మరి ఎట్లా తెలిసింది? ఇప్పుడు అవి తొన్నే తెలుసు. అవి కొన్నే తెలుసా? తెలియదు. చిన్న కుక్క పిల్ల ఎట్లా అరుస్తుంది? బోబో చిన్న కుక్క పిల్ల కూడా బోబో అరుస్తుందా? పెద్ద కుక్క బోబో. ప్యారెట్ ప్యారెట్ పీ అంటదా? ఎలిఫెంట్ అందరూ అన్నట్టు ఇంకా ట్రై చేయి. విన్నావా ఎప్పుడన్నా? విన్నా అని రారు. కౌ ఉమ్, కౌ అమ్మా ఎట్లా అమ్మా. అమ్మా అంటదా? ఓకే, నువ్వు ఎప్పుడన్నా కౌని చూసినావా? ఉమ్, ఎప్పుడు? అమ్మ ఇంటి కాడ రోజు చూస్తా. రోజు చూస్తావా? మరి కౌ నీకు పాలు ఇస్తుంది కదా, నువ్వు పాలు తాగుతావా రోజు? తీయరు. ఇయ్యదా? ఎందుకు? ఉత్తి నువ్వేం తాగుతావు? పాలు తాగుతావా చాయ్ తాగుతావా? పాలు. పాలు తాగుతావా? పాలలో ఏం వేసుకుంటావు? బూస్ట్. బూస్టా? నువ్వు బూస్ట్ గర్లా? తారు బూస్ట్ వేస్తుంటా, ఇంకా పసుపు వేస్తుంటా పాలల్లో. అవునా? ఎందుకు? పసుపు వేస్తాం నవ్వుతే మంచిగా. మంచిగా అందంగా అవుతారా? అవునా? నీకు బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఏది? నీ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా నీకు, మరి అందులో ఫాలో అవుతురు కదా, మరి నీ డాన్స్ చూస్తురు కదా. ఒక డాన్స్ లా మా ఒక ఇంత ఇద్దరు ఉన్నారు కదా. ఆమె పేరు లాస్య అని, మా ఫ్రెండ్ ఆమె. ఓహో, ఒక డాన్స్ లో ఇద్దరు ఉన్నారు కదా, అందులో ఒక ఆమె ఈమె కాకుండా లాస్యనే. ఓకే, లాస్య కూడా డాన్స్ నేర్చుకుంటుందా? ఇప్పుడు నువ్వు కూచిపూడి నేర్చుకుంటున్నావా? వెస్టర్న్ కూచిపూడి రెండూ నేర్చుకుంటున్నావు. కూచిపూడి ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు? యూకేజీ నుంచి. యూకేజీ నుంచి? ఎల్కేజీ నుంచి. ఆ. నర్సరీ నుంచి. ఇప్పుడు ఇంకా ఇంకా నర్సరీ ఫిక్సా? నర్సరీ పక్కా లాక్ చేయాలా? నర్సరీ అంతే. నర్సరీ ఎప్పుడు చదివినావు? నర్సరీ ఎప్పుడో చదివినా. ఎప్పుడో అంటే 10 సంవత్సరాలు అయిందా? 10 అయిందా? అవునా? 10 సంవత్సరాలు అయిందా? నీకు ఎన్ని ఇయర్స్? ఎన్ని ఇయర్స్? 6 ఇయర్స్. నీకు 6 ఇయర్సా? నిజం చెప్పు. నిజం. ఏ దొంగ ఫెలో. నిజం కాదు, అమ్మ తప్పు చెప్పింది. అమ్మనే తప్పు చెప్పిందా? అమ్మ అబద్ధాలు చెప్తుందా? ఏ దెబ్బలు పడతాయను? ఏ దెబ్బలు పడతాయి. అబద్ధాలు చెప్పద్దు. అబద్ధాలు చెప్పద్దు. దేవుడు కొడతాడు. దేవుడు కొడతాడు. మరి నువ్వు అబద్ధాలు చెప్పినావు కదా. నేను చిన్నపిల్లని కాబట్టి దేవుడు ఏం నట్టాడు. ఆహా, నువ్వు చిన్నపిల్లవు కాబట్టి దేవుడు ఏం కొట్టాడా? టీచర్స్ కొట్టారా నిన్ను? కొట్టారు. మమ్మీ కొట్టది. డాడీ మామ మామనా? కొట్టరా ఎవరు నిన్ను? ఓన్లీ అమ్మ మేడం అంటే. మరి అమ్మ కొడత, ఇందాక అబద్ధం చెప్పినావు అయితే. అమ్మ కొట్టదన్నావు. అమ్మ మేడం కొడుతుంది అయితే. అమ్మ ఎక్కడ కొడుతుంది? ఇట్టరా ఇట్టరా. అయ్యో, ఎందుకు? తినకపోతేనా? మరి అన్నం తినాలి కదా. రోజు లేటర్ తింటాలి. రోజు లేట్గా తింటావా? ఎందుకు? ఆకలేదా నీకు? ఎందుకు? ఎందుక అటు తినబుద్ధి రాదు. తినబుద్ధి కాదా? నీకేమి ఇష్టం? ఏమిష్టంలే. ఫుడ్ ఇష్టం. ఓన్లీ చాక్లెట్స్. నువ్వు అసలు చాక్లెట్స్ తినవు. దొంగ ఫెలో, అబద్ధాలు చెప్తున్నావు. చాక్లెట్స్ తినవు నువ్వు. చాక్లెట్స్ బ్యాడ్ హ్యాబిట్ అన్నావు కదా. ఒకసారి తింటా. ఒక్కొక్కసారి తింటావా? ఏ చాక్లెట్ తింటావు? ఏ చాక్లెట్ అయినా. ఏదైనా పర్లేదా? ఒక చాక్లెట్ పేరు చెప్పు. జెల్లీ. జెల్లీ చాక్లెట్స్ తింటావు. మరి జెమ్స్ ఎవరు తింటారు? జెమ్స్ నేనే తింటా. అన్నీ నువ్వే తింటావా? మరి నాకు ఇయ్యవా? మనం ఫ్రెండ్స్ కదా. ఇస్తా. ఇప్పుడు చిన్నపిల్లలు అలుగుతారు కదా, ఎట్లా అలుగుతారు? అంతే, కిందకి చూస్తే అలిగినట్ట. మమ్మీ నిన్ను బ్రతిమలాడుతుందా? ఏమని? తిను 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 అంటే తింటావా? ఏ టైంకి పండుకుంటావు? ఏ టైంకి పండుతాను? టీవీ చూస్తా. టీవీలో ఏం చూస్తావు? రీల్స్. అమ్మ పండుతుంటాను, నేను టీవీ చూస్తా. అమ్మ పడుకుంటే రీల్స్ చూస్తావా? మా డాడీ మార్కెట్ పోతాడు. మార్కెట్కి పోతారా? ఎందుకు? మా డాడీ మార్కెట్ పోతాడు, అమ్మ అంటుంటాను, నేను టీవీ చూస్తా. అయ్యో, మా డాడీ వచ్చినంత మా మమ్మీ లేచినంత డాన్స్ క్లాస్కి పోతాం. ఓహో, డాన్స్ క్లాస్కి పోతావా? ఇప్పుడు మమ్మీ నిన్ను తిట్టిద్ది కదా అప్పుడప్పుడు, ఏమని తిట్టిద్ది? అరే రోజు తిను తిను తిను. రోజు తిను 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 అంటున్నా, తింటలేవు అంటదా? ఏమైంది? కాళ్ళు వస్తున్నాయా?
మరి కంఫర్ట్ లేదా? ఉంది. ఉందా? ఓకేనా? పర్లేదా? సరే మరి నన్ను ఇంటర్వ్యూ చేస్తావా నువ్వు? నన్ను ఇంటర్వ్యూ చేస్తావా? చెయ్య. ఎందుకు? నువ్వు ఇందాకేమన్నావు? నాకు ఇంటర్వ్యూ చేయరాడు. ఇందాకేమన్నావు అక్కతోని? అత్తతో ఏ అత్తతోని? అక్కడ ఉంది కదా. ఏది కనిపిస్తలే. అమ్మో! అక్కడ ఉంది కదా అంత పెద్ద మనిషి. కనిపిస్తలే. అయ్యా అంకుల్ కనిపిస్తాడా? కనిపిస్తలే. ఏ దొంగ ఫెలో, అల్లెవరు కెమెరా వెనకాల ఇవ్వలేరా? లేదు. ఇదేంటిది? ఇదా ఆ, లైట్. మరి లైట్ ఎట్లా కనిపించింది? బొమ్మ లేదు నీ పక్కన, లేదు బొమ్మ లేదు. నీ వెనక దయ్యం ఉంది. ఏప్రిల్ ఫుల్. ఎట్లా చూసినావు? దయ్యం అంటే భయమా? ఎందుకు? ఉదయానే పుట్టిగా కూడా భయపడతారా? నీకు ఎందుకు కోపం ఎక్కువ? అమ్మ మీద కోపము. అమ్మ మీద కోపమా? ఎందుకు? అడుస్తా అమ్మ మీద. అరుస్తావా? ఏమని? అమ్మ వద్దు అని. అది అది అరవడం కానే కాదు. అమ్మ వద్దు అంటే అది అరవడమా? అమ్మ వద్దు వద్దు. వద్దు వద్దు. ఇప్పుడు నువ్వు ఏడుస్తావు కదా, ఎట్లా ఏడుస్తావు? తెరుస్తా. ఒకసారి ఏడవా మాకోసం? ఎడవా. ఏడు. ఏడ్చిన. చిన్న కుక్క పిల్ల లెక్క అది ఏడవడమా? అట్లా ఏడిస్తే మా అమ్మ వచ్చి బ్రతిమలాడుతుందా? ఎవరు ఎక్కువ ఎత్తుకుంటారు నిన్ను? పాప ఎత్తుకుంటుందా? బొమ్మ ఎత్తుకుంటుందా ఎక్కడన్నా? ఇప్పుడు ఎత్తుకోమని. ఎత్తుకోమని. నువ్వు ఎత్తుకోవడం కాదు, నిన్నెవరు ఎక్కువ ఎత్తుకుంటారు? మమ్మీయా డాడీయా? అమ్మ. అమ్మనా? నీకు ముగ్గురు మామలు కదా, పేర్లేంటి? టింకు మామ, నాని. నాని, నాని మామ. ఊరే మామ. ఉదయ్ మామ. ఎవరు బాగా చూసుకుంటారు నిన్ను? వాళ్ళ నాని అట్ట చూస్తారు, వాళ్ళిద్దరే చూస్తుంటారు. నాని చూసుకోడా? ఎందుకు? కొడతాడా? ఆహా. వడ్డిస్తారు. ఒర్రిస్తాడా? అమ్మని పైసలు అడగమంటారు. అమ్మని పైసలు అడగమంటాడు. అడగమంటాడా? నాని మామ ఏం చేస్తాడు? నాని మామనా ఆ, ఏం చేస్తాడంటే పని చేస్తాడు. ఏం పని? వాషింగ్ మెషిన్లు తోముతాడు. వాషింగ్ మిషన్ తోముతాడా? ఆ, ఇంత వాష్రూమ్లా మంచిగా ఉన్నట్టు క్లీన్ చేస్తాడు. వాష్రూమ్ క్లీన్ చేస్తాడు, వాషింగ్ మిషన్ కడుగుతాడు, వాషింగ్ మిషన్ తోముతాడు. ఆ, బట్టలు బట్టలు పిన్ని వేస్తాడు. వేసిన తర్వాత అన్ని చదువుతాడు. బొమ్మల్ని అన్ని నేనే పనులు చేయమంట. అన్ని నువ్వే పనులు చేయమంటావా? మరి టింకు మామ, ఉదయ్ మామ ఏం చేయరు. ఎందుకు? వాళ్ళకి పని రాదా? ఎందుకు? ఏంట్రా అది? అయ్యో ఏమైంది? మాటలు రావా? ఎందుకు? ఉట్టిగానేనా? నీ తెలంగాణనా? అది అట్టిగానే కదా, ఉట్టుగా కూడా అవుతుందా? ఎక్కడ మీద? సిద్దిపేట. అవునా? మమ్మీ ఏం చేస్తారు? జాబ్ చేస్తుందా? ఇంట్లోనే ఉంటుందా? ఇంట్లోనే పని చేస్తుంది. ఇంట్లోనే పని చేస్తుంది. డాడీ మార్కెట్కి వెళ్తారు. సామాన్లు పట్టుకొని మాట తెలి వాళ్ళకి ఇస్తారు, మళ్ళీ వస్తారు మధ్యాహ్నం. ఓకే ఓకే. ఇంట్లో మరి ఇప్పుడు మమ్మీ మీద నాన్న అరుస్తారు కదా, అమ్మ మీద నాన్న అరుస్తూ ఉంటారు కదా, అరవరా? మమ్మీ అరుస్తుందా? అమ్మ అరవదా? నిజం చెప్పు. ఇప్పుడు అమ్మ నాన్న గొడవ పడరా అస్సలు? నువ్వు ఇప్పుడు డాడీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తావా, మమ్మీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తావా? అమ్మ. అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టమా? ఎందుకు? నాన్న డాడీ నాకు ఎవరు ఇష్టం లేదు, లాస్యానే. మమ్మీ వద్దు, డాడీ వద్దు, లాస్య కావాలా? ఎందుకు? మా ఫ్రెండ్ కాబట్టి. మీ ఫ్రెండ్ కాబట్టి? వాళ్ళ ఫ్రెండ్ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి అది ఎవరు తెలుసా? మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండే. ఓ, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఎవరో తెలుసా? వాళ్ళ ఫ్రెండే చెప్పిన. లాస్య వాళ్ళ అమ్మ మీ మమ్మీ ఫ్రెండ్, నువ్వు లాస్య ఫ్రెండ్స్. మరి లాస్య వాళ్ళ డాడీ మీ డాడీ ఫ్రెండ్సా? లాస్య మా డాడీ ఇంట్లో లాస్య వాళ్ళ మామ ఉంటాడు, వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, మొత్తం ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతే. బయటికి పోతురా? సినిమాకి పోతురా? ఎందుకు? ఎందుకు? ఓన్లీ మా ఫ్రెండ్ వాళ్ళు
రమ్మంటారు. రమ్మంటే ఎట్లా పోదామంటే వద్దంటాం. ఒకసారి సరే అంటాం. ఒక్కొక్కసారి సరే అంటారు, ఒక్కొక్కసారి వద్దంటారా? ఎందుకు వద్దంటారు? ఎంత వద్దంటారంటే ఓపిక లేదు. ఓపిక లేదా నీకు? అయ్యో ఎందుకు? నాకు ఓపిక ఉంది, అమ్మ వాళ్ళకి లేదు. నీకు ఓపిక ఉంది కానీ అమ్మ వాళ్ళకి ఓపిక లేదు. ఓకే, నువ్వు బయటికి సండే ఆడుకోవడానికి పోవా? నీవు నిజం చెప్పు, గ్రౌండ్కి పోయి ఆడుకోవా? ఇంట్లో ఏం గేమ్స్ ఆడుతుంటావు బాగా? నేను టీవీ చూస్తా, ఆడుతుంటా అంతే. అదే ఏం ఆడుకుంటావు? నేను ఆడుతుంటానా? బొమ్మతోటి ఆడుతుంటా. బొమ్మతోనే ఆడుకుంటావు? ఏ బొమ్మతో అంటే ఈ బొమ్మతో. ఆ బొమ్మతోనే. ఒకటే బొమ్మ ఉందా నీతో? ఉన్ని ఇంత బొమ్మలు ఉన్నాయి మా ఇంట్లో. ఇంకా బొమ్మలు ఉన్నాయా? మాకు ఇస్తావా? ఇది ఇస్తావా నాకు? ఇయ్యా ప్లీజ్. ఇది నా ఫ్రెండ్. ప్లీజ్, నేను కూడా ఫ్రెండేగా. నన్ను మీ ఇంటికి తీసుకోవు. సరే. అన్నం పెడతావా నాకు? అమ్మా నువ్వు ఇంటర్వ్యూ ఈ రెండు పో. ఏంటంట? నువ్వే ఇంటర్వ్యూ అమ్మాయి పో. ఆహా, నువ్వే ఇంటర్వ్యూ, అమ్మని ఇంటర్వ్యూ చేయమంటున్నావా? ఆమె ఇంటర్వ్యూ చేస్తే నేను మీ ఇంటికి రావాలి. ఓకే ఓకే, మరి నేను నీకు వండి పెట్టాలా, నువ్వు నాకు వండి పెడతావా? ఎవరు వంట చేస్తారు? బొమ్మ వంట చేస్తుందా? నిజం చెప్పు. అవును. సరే, నీకు ముద్రాస్ తెలుసా ఏమన్నా కూచిపూడిలో? ఏం తెలీదా? మర్చిపోయినా అని చెప్పిన. డాన్స్లో కూడా మర్చిపోయినావా? ఓవా, నవ్వుతారు నీ ఫ్యాన్స్ అంతా. నవ్వరేమి. నవ్వరేమి? నేను చిన్నపిల్ల అంటారా? నవ్వరేమి. అగో అక్క నవ్వుతుంది. అది మన చెప్పు. ఏ నవ్వకను. మన అత్తనే ఏమన్నారు? ఏ నవ్వకను. ఏ నవ్వట్టు. గట్టిగా నవ్వట్టు. తిట్టు. ఏమని తిడతావు? ఏమని చెప్పాలి నువ్వే చెప్పు. ఏమని చెప్పాలి నువ్వే చెప్పు. ఎందుకు నవ్వుతున్నావు అని అడుగు. ఆయన నవ్వుతున్నావు. నవ్వు ఆపుకో. నవ్వుతో ఇంటర్వ్యూ అయినాక ఇద్దరం నవ్వుదామని. ఇంటర్వ్యూ ఏంటంటే ఇద్దరం ఆపుతున్నాం. ఇద్దరం ఇంటర్వ్యూ అయ్యేదాకా ఇద్దరం ఆపుకుందామా? అంటే నీకు నవ్వుతుందా? మరి నవ్వు. బ్రేక్ ఇస్తాం, 5 నిమిషాలు కెమెరాలు ఆఫ్ చేస్తాం. నవ్వు. నవ్వు. నువ్వు నవ్వుతున్నావారా? నేను నవ్వుతున్నా, నువ్వు నవ్వు. నువ్వు నవ్వితే బాగుంటావు. నవ్వను. ఎందుకు? ఉట్టిగానే. ఉట్టిగానే. ఈ ఉట్టిగానే అనే పదం నీకు ఎవరు నేర్పించిర్రు? అమ్మా. అమ్మ ఎందుకు నేర్పించింది? ఉట్టిగానే. ఎందుకు ఉట్టిగానే? ఉట్టిగా అంటే ఎందుకంటే ఎందుకంటే నేర్పించిందంటే అమ్మటి మాట్లాడి రావు, తల్లు చూడరాదు, నేర్పియరాదు. అమ్మకు మాటలు రావు, కళ్ళు చూడరావు, ఇంకా నేర్పియరాదు. సరే, నువ్వు అన్ని వేసుకున్నావు కదా, అవి ఒక్కొక్కటి పేర్లు చెప్పావా మాకు? ముట్టు పుడతా గజ్జలు. గజ్జలు ఎన్ని ఉన్నాయి? గజ్జలు ఎన్ని ఉన్నాయి? 2. ఓకే. డ్రెస్ బాగుంది నీ డ్రెస్. అది ఏ కలర్ డ్రెస్? ఏ కలర్? పింక్ వైట్. ఏది పింక్? ఇది పింక్, ఇది వైట్. ఇంకొక కలర్ కూడా ఉంది కదా మధ్యలో. ఇదా డోల్డ్ కలర్. ఏం కలర్? డోల్డ్ కలర్. ఓకే. అది గోల్డ్ కాదు సార్, డోల్డ్. ఓకే, నెక్స్ట్. డోల్డ్ కలర్. గోల్డ్ కలర్. ఓకే. నేను చిన్న చూడు ఆ కలరా ఇవి. ఓకే. ఇంత ఇది చైన్. చైన్ కాదు, చైన్ అంటే ఇది. ఇది హారం. తారు. నువ్వే అన్ని చెప్తున్నావు, నేను సారీ, క్షమించండి మేడం జీ. నువ్వు చెప్పు. నేను అసలు మాట్లాడను, బుక్ మీద వేసుకుంటాను. చెప్పు. ముట్టు మీద వేస్తుంటానవరా? ఈరేస్తాలి అని ముట్టు మీద అంటే ఈరేస్తున్నావు. సరే, సారీ. సరే అని చెప్పాలా మళ్ళా? మరి చెప్పు నువ్వు. నేనేం చెప్పాలి? ఎప్పుడు అదేంటిది? ఇదా చేను. ఓకే, దానిపైన? దేనిపైన? ఇక్కడ ఉంది. ఇదా చేను. అది కూడా చైనేనా? 2 చైన్లా? బరువు లేవా? లేవు. ఒట్టియేనా? గోల్డా? బంగారమా? ఓకే. ఇవి గాజులు. గాజులు. ఏ కలర్? రింగ్స్ బాగున్నాయిగా. రింగ్స్ ఎన్ని పెట్టుకున్నావు? 1 2 4. 4ఆ? ఎందుకు, నీకు ఇష్టమా రింగ్స్ బాగా? 4 రింగ్స్ బాగా ఇష్టమా? ఈ బొమ్మ బాగుందా? బాగుంది. మీ బిడ్డ ఇప్పుడు ఇది ఎవరు? ఇదా మా బిడ్డ. మీ బిడ్డ. ఓకే. ఏం పేరు? స్వాతి. స్వాతియా? స్వాతి ఎవరు? క్యూటీ కదా.
క్యూటీ మర్చిపోయినా. క్యూటీ మర్చిపోయినా మళ్ళీ స్వాతికి వచ్చినావా? 2 పేర్లా? ఈమె ఏం చేస్తుంది? ఈమెనా? ఈమె ఆమె జుట్టు బాగుందబ్బా. ఏం చేస్తుంది? ఏం చేస్తారంటే తలకాయ ఊడిపోగల. ఏం చేస్తుంది? అయ్యో బిడ్డ చచ్చిపోతుంది. ఓకే చెప్పు. ఏం చేస్తారంటే వీడియో తీస్తుంది అంతే. అంతే. ఇంకా పాటలు పాడదా? పాటలు పాడరు. ఆ షూ ఎవరు వేస్తారు? ఆ షూ నేనే. నువ్వే వేసినావా? ఎక్కడ కొన్నావు? మాట్లాడతాడు చూడు, ఆ షూనే. ఆ షూ నేను వేసిన, నువ్వు మాట్లాడినావు కదా. పాటలు పాడమన్నాలా? ఓకే పాడమను. మళ్ళీ అదే పాటనా? ఓకే ఓకే థ్యాంక్ యూ సూపర్. ఓకే ఇప్పుడు నాకు ముద్రాస్ చెప్పావా? బొమ్మ పక్కకు పెట్టి. ఇందాక పేర్లు చెప్పావు కదా వాటర్ తాగినప్పుడు, నాకు అవి చెప్పావా? చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు నేర్చుకుంటారు. ఏది ముద్రాస్ ఉన్నాయి కదా, అవి చెప్పు. మా చిన్నపిల్లలు ఏమి నేర్పిస్తా? చిన్నపిల్లలు కెమెరాల నుండి చూస్తారు, కనిపిస్తలే. నీకు కనబడరు. కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఆ బిడ్డ నేర్చుకుంటుంది. ఏ బిడ్డ? ఆ బిడ్డ. అది అది ఎవరు? ఆ బిడ్డ నెట్టడు, మీ బిడ్డ కాదు. ఆ బిడ్డ యాంకరా? ఓకే సరే చెప్పు. ముద్రాస్ చెప్పవా ప్లీజ్? నేను చెప్తా. అబ్బా ప్లీజ్. జెమ్స్ కొనిస్తా. పతాకము ఇందాక చెప్పినావు కదా. పటాట, అడ్డ పటాట, తట్టరి ముడ్డ, అడ్డ చంద్ర, మయూర, అరాల, సుటతన్న, ముష్టి, సితార, టపీట, టటటాముట, టటటాముట, టటటాముట. అదే నేను ఇంకేం చెప్తుందా అని వెయిట్ చేస్తున్నా. లాస్ట్ది అదే 3 సార్లు ఉంటుందా? తర్వాత అంతే వచ్చా? సూపర్. ఎవరు నేర్పించారు ఇవన్నీ? ఇదా అసొచ్చారు మేడము, మౌనిత మేడం అసొచ్చారు. అవునా? మరి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలిగా. ఎప్పుడో చెప్పినావా? నువ్వు చాలా ప్రోగ్రామ్స్ చేస్తావు కదా, నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా గిఫ్ట్స్ వస్తాయి కదా, సర్టిఫికేట్స్ అవన్నీ కూడా వస్తాయి కదా. నువ్వు వరల్డ్ రికార్డ్కి వెళ్ళినప్పుడు నీకు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చిరు కదా 9 minutes డ్యాన్స్ చేసినందుకు. చూపిద్దామా ఒకసారి? సరే ఈమన్ మమ్మీని ఈమన్. కూర్చో మమ్మీ వస్తుంది. ఇదేంటి? ఇది నా వరల్డ్ రికార్డా? ఎవరిచ్చిరు? మా అమ్మ. మీ అమ్మ ఇచ్చిందా? మీ అమ్మ ఇచ్చిందా? కాదు. ఇది నువ్వు ఎక్కడ ప్రోగ్రామ్ చేసినావు? ఇలా హైదరాబాదేనా? హైదరాబాద్. హైదరాబాద్లోనే కదా. ఎన్ని నిమిషాలు చేసినావు డాన్స్? 9 minutes. అవునా? నీకు వచ్చింది కదా, మరి థ్యాంక్స్ చెప్పవా? అట్లనే బొమ్మ కూడా వేసింది. బొమ్మ కూడా డాన్స్ వేసిందా? అవునా? 4 years అప్పుడా అండి ఇది? ఇది ఒకసారి వస్తుందా సర్టిఫికేట్? ఓకే. అది ఎవరు ఇచ్చిరైతే? మమ్మీ ఇచ్చిందా? తాడు వచ్చారు చేస్తే డాన్స్ ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు మా కోసం డాన్స్ చేస్తావా? చేస్తా. క్లాసికల్ చేస్తావా, వెస్టర్న్ చేస్తావా, ఫోక్ చేస్తావా? ఏవి చెయ్య. ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయినాకనే వేస్తా. ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయినాకనే నేను అడుగుతున్నా. ఇంటర్వ్యూ అయిపోయినాక చేస్తావా అంటున్నా. ఏ సాంగ్ చేస్తావు? ఏ సాంగ్? శూద్ర బ్రహ్మ పరాన్ వరరామ. అదే. ఓకే. ఇంకా ఫోక్ ఫోటా తెలీదు. పాట తెలీదా? ఏ నిజం చెప్పు. చెప్పు. తెలీదమ్మా. పాలు ఇక్కడ 2 పెట్టుకున్నావు కదా తల మీద, ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి. ఏంటది? పాపడ్ బిల్ల ఇలా ఉంటుందా? ఓకే. ఇక్కడ ఇవి 2 ఇవా? అవి తెలియదు. దాని పైన వైట్ ఉన్నాయి పూసలు. ఏం పూసలు? పీకకు. బాగున్నావు. వెండి పూసలా? మాకు ఇయ్యవా? మేము పేదోళ్ళం. మాకు ఇల్లు లేదు. ఇది ఇల్లు. ఇల్లు నీదేనా? ఇల్లు నీదేనా? ఇవన్నీ తీసేసి అయిపోతుంది. ఇవన్నీ తీసేసి ఇక్కడ వండుకుంటే ఇది నా ఇల్లు అయిపోతుందా? పైసలు ఎవరు కట్టాలి? పైసలు ఇది నాది కాదు. మరి ఆ బిడ్డది. ఏ బిడ్డది? ఆ బిడ్డది. అడుగు. ఆ బిడ్డని అడుగు. ఇంటర్వ్యూ అయిపోయినాక
మా అక్కకి ఇయ్యి అని చెప్పు, మధుకి ఇయ్యి అని చెప్పు. మరోటి మధుకి ఇయ్యి. ఇప్పుడు నేను బాగున్నానా, నువ్వు బాగున్నావా? నేను బాగాలేనా? మమ్మీ బాగుందా, నేను బాగున్నానా? కొడుతుందని చెప్తున్నావా? సీక్రెట్ ఇట్లా పెట్టుకో కొడుతుందని అట్లా చెప్పినావా? నిజం చెప్పు. ఇంకేం చేస్తావు చెప్పు. నువ్వు యాక్టింగ్ నేర్చుకుంటావా? నువ్వు సినిమాలలోకి పోతా అన్నావు కదా. నేను సినిమాలకు పోను, యూట్యూబ్. యాక్చువల్లీ మా ఆద్య పాప యాక్టింగ్కి కూడా ట్రై చేస్తుందండి, నేర్చుకుంటుంది. తొందరలో క్లాసెస్కి కూడా వెళ్ళబోతుంది. సో ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు, డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి మేము, ఇఫ్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఓకే అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాము, ఒకసారి కాంటాక్ట్ చేయండి. పాప మాత్రం సూపర్ టాలెంటెడ్ ఉంది. యాక్టింగ్ విత్ ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్ చాలా బాగున్నావు తెలుసా. నువ్వు? నేను బాగాలేనన్నావు కదా. బాగున్నావు. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు ఏదైనా డైలాగ్ చెప్తావా? ఏ డైలాగ్? ఏదన్నా ఒకటి అంటారు. చెప్పు కదా, ప్లీజ్ కదా, ఒక్కటి చెప్పు ప్లీజ్. నువ్వు సినిమాలు చూస్తావు కదా, నువ్వు టీవీ చూస్తావు కదా, రీల్స్ అన్నీ వేసినావు కదా, ఇందాక చూపించింది నాకు మమ్మీ. బెండకాయ, దొండకాయ, నూనె, గుండకాయ. మళ్ళీ చెప్పు, గట్టిగా చెప్పు. బెండకాయ, దొండకాయ, నూనె, దున్నకాయ. ఇంకా నెక్స్ట్ అంతే. ఇంకొకటి సినిమాది ఏదన్నా ఒక్కటి ప్లీజ్. సినిమాలు చూడ, నేను వీడియోసే చూస్తా. ఓన్లీ వీడియోస్ చూస్తావా? సరే మరి వీడియోస్ నుండి ఇంకొకటి ప్లీజ్, ఆ బిడ్డ కోసం ప్లీజ్. ఆ బిడ్డ ఇల్లు కాబట్టి ఆ బిడ్డనే చెప్పాలి. ఆ బిడ్డది ఇల్లు కాబట్టి ఆ బిడ్డనే చెప్పాలనా? ఓకే, ఇంకా అంతే. అంతేనా? మంచి ఓ రాణిలా కూర్చుంది, ఓ రాజసం కనబడుతుంది. అంతే, అడుక్కుంటే అడుగు చెప్తా, లేదంటే లేదు. అంతేనా? ఓ కింద పడింది, ఊడిపోయిందా? అవును. ఎందుకు? పుట్టానే. నువ్వు చెవులు కొట్టించుకున్నావా? ఎప్పుడో. నిజం చెప్పు. నెయిల్ పాలిష్ ఏ కలర్ అది? పింక్. పింక్? పింక్ కాదు, ఏమైంది? ఆగినా. పింక్ పెట్టుకుంటున్నా. పింట్ పెట్టుకుంటున్నావా? సరే అయితే మరి ఇగో ఇక్కడ రా, వ్యూయర్స్కి చెప్దాం. దా ఇక్కడ రా, నా దగ్గరికి రా, మనం సబ్స్క్రైబ్ చెప్పి ఎండ్ చేద్దాం. దా దా. బుట్ట ఏం కదా, పట్టుకో. అమ్మ బుజ్జి తల్లి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏ ఛానల్? ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఈ వీడియో చూస్తే నాకు సినిమాలో అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఫ్లయింగ్ కిస్ పెట్టాలి. ఐ లవ్ యూ ఆల్. గట్టిగా నాకు దిష్టి పెట్టకండి అని చెప్పు. ఓకే, సో చూసారు కదండి, ఇది మన బుట్టబొమ్మ ఇంటర్వ్యూ. అయితే పాప నిజంగా చాలా చాలా టాలెంటెడ్ అండి. అండ్ 4 ఇయర్స్లోనే వరల్డ్ రికార్డ్ రావడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఎంత గుర్తుపెట్టుకొని 9 minutes తను కంటిన్యూగా డ్యాన్స్ చేసి ఉండాలి. ఆ ఏజ్లో అసలు పిల్లలు మాటే వినరు. బట్ ఈ పాప మాత్రం నిజంగా చాలా చాలా క్యూట్ ఉంది. సో ఈ వీడియో ఎవరైనా చూస్తే కనుక పాపని ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి. సో ఓకేనా మరి? బాయ్ చెప్దామా? బాయ్.